ఇక హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ప్రధానంగా సీజ్డ్ ప్రాపర్టీస్, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు కాలిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చాయంటున్నారు డిఎఫ్ఓ శ్రీదాస్. అగ్ని ప్రమాదానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డిఎఫ్ఓ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ఎప్పుడు మీకు సమాచారం అందింది? ఆ ప్రమాదానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? మాకు సుమారు 10:22 ఆ టైంలో ఫైర్ కాల్ వచ్చిందండి. ఇట్లా బిల్డింగ్లో ఫైర్ అయిందని వెంటనే ఇక్కడే మనకు అసెంబ్లీ నుంచి ఫైర్ టెండర్ని మేము టర్న్అవుట్ చేయడం జరిగింది. రావడంతోనే ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ అవుతుంది. స్మోక్ ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోయాము. పోర్టికో నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసి కొద్దిసేపటి తర్వాత ఫైర్ కంట్రోల్ అయింది. ఆ తర్వాత ఫ్రంట్ నుంచి కూడా మేము ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. చుట్టూ దగ్గర ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి 5 ఫైర్ టెండర్స్ని, అదేవిధంగా రోబోట్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. లోపల మేము వచ్చే టైంకి ఎవరు ట్రాప్ అయ్యలేరు, ఎవరికి ఎలాంటి ప్రాణహాని కానీ ఇంజురీస్ కానీ కలగలేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ మొదటిగా అగ్ని ప్రమాదం జరిగింది, ఆ తర్వాత మంటలు ఏమైనా మిగిలిన ప్లేస్లకి చోటు చేసుకున్నాయి? అగ్ని ప్రమాదం ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే స్టోరేజ్ ఎక్కువగా పెట్టారో ఆ ప్రదేశంలోనే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుమానిస్తున్నాము. స్టోరేజ్ ఏంటి సార్? మేబీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫిజికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, వేరే ఏదైనా సీజ్ చేశారో, ఏదైతే సీజ్ ప్రాపర్టీ, ఏదైనా కంప్యూటర్స్ ఉన్నాయి, అవి ఆఫీస్ వర్కా లేకపోతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీజ్ చేశారనేది తెలియాల్సి ఉంది. అంటే ఎంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు, అదేవిధంగా కంప్యూటర్స్ ల్యాబ్ సంబంధించి కూడా ఏ విధంగా ఈ అగ్నికి ఆవుతాయి? ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయిందన్నది మనము ఎగ్జాక్ట్గా ఇప్పుడే చెప్పలేము. పూర్తిగా అసెస్ చేసిన తర్వాత మాత్రమే చెప్పగలం. ప్రస్తుతానికి ఆ వివరాలు పూర్తిగా చెప్పలేము. అంటే మీరు చెప్పినట్టుగా ఆధారాలు సేకరిస్తూనే ఉంటారు. అయితే సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి సార్? సెకండ్ ఫ్లోర్కి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే సెకండ్ ఫ్లోర్లో సిలిండర్స్, నైట్రోజన్కి సంబంధించిన సిలిండర్స్ కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. సో ఒకవేళ కనుక అగ్ని ప్రమాదం ఇంకొంచెం పెరిగి ఉంటే ఖచ్చితంగా ప్రమాదం వేరే స్థాయిలో ఉండేదా? ల్యాబొరేటరీలో ఏదైతే ఫిజికల్ ఎవిడెన్స్ను టెస్ట్ చేయడానికి వాళ్ళైతే కెమికల్స్ వాడతారో అవన్నీ ల్యాబొరేటరీ పార్ట్ అంతా సెకండ్ ఫ్లోర్లో ఉంది అని చెప్తున్నారు. సో అక్కడ స్టోరేజ్లో సిలిండర్స్ ఉన్నాయి, కెమికల్స్ కూడా ఉన్నాయి. లక్కీలీ మేము వచ్చే టైంకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. మేము ఫస్ట్ ఫ్లోర్లో మిగతా పార్టీకి, అదేవిధంగా గ్రౌండ్కి కానీ సెకండ్ కానీ ఫైర్ని స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయగలిగాము. ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. ఒకవేళ స్ప్రెడ్ అయి ఉంటే తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండేది. ఎంతవరకు తీవ్రత ఉండేదన్న దాని మీద అందులో ఉన్న స్టోరేజ్ చేసిన కెమికల్స్, వాటి కంబుషబిలిటీ, వాటి ప్రాపర్టీస్ మీద అందులోంచి వచ్చే ఫైర్ హీట్ నుంచి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సార్, సిబ్బంది అంటే మీరు చెప్పినట్టుగా ఆ టైంలో సిబ్బంది రావడం జరిగింది. ఒక అతను కూడా తీసే ప్రయత్నంలోనే అగ్ని ప్రమాదం అనేది చూసి ఆ తర్వాత సమాచారం ఇచ్చారు. అంటే ఎంతమంది సిబ్బంది ఆ టైంకి వచ్చారు, ఏ విధంగా వివరాలు ఉన్నాయి సార్? సిబ్బంది ఎగ్జాక్ట్గా అప్పుడే ఆఫీస్ స్టార్ట్ అయ్యేవారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంతమంది వచ్చారని తెలియదు. ఇక మేము వచ్చే టైంకే 3-4 కింద కనిపించారు. వాళ్ళు అలాంటిది ఏం కనిపించలేదు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఎక్స్టింగ్విషర్స్తో కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. కొంచెం ఫైర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల, అది వాళ్ళ పరిధికి మించి ఉండడం వల్ల వాళ్ళు వెంటనే అక్కడ నుంచి విత్డ్రా అయిపోయి బయటికి రావడం జరిగింది. మొత్తం ఎన్ని ఫైర్ ఇంజన్లతోటి మీరు అదుపులోకి తీసుకొచ్చారు? ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు? పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయా? మంటలు పూర్తిగా ఇప్పుడు అదుపులో ఉన్నాయండి. మేము 5 ఫైర్ టెండర్స్, అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ రోబోట్ టర్న్అవుట్ చేశాము. సుమారు 40 నుంచి 50 మంది సిబ్బంది ఫైర్ ఫైటింగ్లో పార్టిసిపేట్ చేశాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూటే అనే ప్రాథమిక అంచనాకైతే వస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చామని చెప్పేసి డిఎఫ్ఓ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్రావుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, నాంపల్లి నుంచి. ఇసికాటు హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ప్రధానంగా సీజ్డ్ ప్రాపర్టీస్, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు కాలిపోయినట్లుగా అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలైతే అదుపులోకి వచ్చాయన్నారు డిఎఫ్ఓ శ్రీదాస్. అటు మొదటి అంతస్తులో కొన్ని ఫైల్స్ అవన్నీ ఉన్నాయి, సెకండ్ దాంట్లో కూడా కొన్ని కెమికల్స్కి సంబంధించిన, రసాయనాలకు సంబంధించిన డిస్కులు కానీ లేదంటే ఇంకా కొన్ని పరికరాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అటు హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సీజ్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోయాయి అని మాత్రమైతే డిఎఫ్ఓ చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. ఇక నాంపల్లిలో ఎఫ్ఎస్ఎల్లో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇది షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగింది అంటూ కూడా అధికారులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలో పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా కేసులకు సంబంధించి కూడా అటు విచారణ జరగడాలు ఇవన్నీ కూడా చూసాము. సో వాటికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా దగ్ధమైపోయాయా, ఇవి కావాలని చేశారా లేదంటే షార్ట్ సర్క్యూట్
సర్క్యూటే నిజంగా ప్రధాన కారణమా అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇక హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది FSL లో. ఇందులో ప్రధానంగా సీజ్డ్ ప్రాపర్టీస్ అలాగే హార్డ్ డిస్కులు కంప్యూటర్లు కాలిపోయినట్లుగా అధికారులు చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొన్ని ప్రాపర్టీస్ అంటే సీజ్డ్ ప్రాపర్టీస్, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా కాలిపోయాయి అంటున్నారు. మరి విచారణకు సంబంధించిన అదేవిధంగా సీజ్డ్ ప్రాపర్టీస్ అంటే ఏమేం పరికరాలు అందులోకి వస్తాయి? హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు అంటున్నారు. కేసులకు సంబంధించి ఉంటాయి కదా, మరి ఏంటి పరిస్థితి? శ్రీక నాంపల్లి FSL ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఆధారాలు అగ్నికి ఆవుతున్నట్లుగానే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఫైర్ అధికారులు మాట్లాడుతూ ఈ అంశాలు చెప్పారు. ఎందుకంటే ప్రమాదం FSL ల్యాబొరేటరీలోని మొదటి అంతస్తులోనే సంబంధించింది. మొదటి అంతస్తులో ఉన్నటువంటి సీజ్డ్ ప్రాపర్టీ ఉన్నటువంటి రూమ్లోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు కూడా ఫైర్ అధికారులు నిర్ధారించారు. ఫైర్ DFO మాట్లాడుతూ కూడా పలు కీలక అంశాలను వెల్లడించారు. ఎందుకంటే గది మొత్తం పూర్తిగా మంటలకు ఆవుతైన నేపథ్యంలో సీజ్డ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి గదిలోనే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అవన్నీ కూడా మంటలకు ఆవుతైపోయినట్లు కూడా తెలుస్తుంది. ఒక్క కేసు, 2 కేసులు కాదు, దాదాపు అనేక కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా అయితే సీజ్ చేసినటువంటి టెక్నికల్ ఎవిడెన్సే కావచ్చు, ఫిజికల్ ఎవిడెన్సే కావచ్చు, కొన్ని డాక్యుమెంట్సే కావచ్చు, అవన్నీ కూడా సీజ్డ్ ప్రాపర్టీ ఉన్నటువంటి రూమ్ లోనే ఉంటున్న నేపథ్యంలో అందులో ఉన్నటువంటి ఆధారాలు పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణం అంటూ చెప్తున్నప్పటికీ కూడా పూర్తిస్థాయి దర్యాప్తులో ఏం జరిగిందన్న అంశాలు కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సీజ్డ్ ప్రాపర్టీలో ఉన్నటువంటి రూమ్ లో భారీగా కంప్యూటర్లు, అంటే ఇక్కడ కంప్యూటర్స్ అంటే వివిధ పలు కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు సీజ్ చేసినటువంటి కంప్యూటర్లుగా కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు. దాదాపు 40 నుంచి 50 కంప్యూటర్లు, మరో రూమ్ లో ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా, అంటే సీజ్ చేసినటువంటి హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయినట్లు కూడా చెప్తున్నారు. మంటలి ఆర్పేందుకు కూడా పూర్తిగా దాదాపు 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పు చేశారు. ప్రస్తుతం మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ సీజ్డ్ ప్రాపర్టీలోనే మంటలు ఎక్కువగా చెలరేగిన నేపథ్యంలో ఆధారాలన్నీ కూడా మంటలు కాలిపోయినట్లు కూడా చెప్తున్నారు. అసలు ఎన్ని కేసులకు సంబంధించినటువంటి సీజ్డ్ ప్రాపర్టీస్ అందులో ఉన్నాయనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి FSL అధికారులు కూడా చేరుకున్నారు, సిబ్బంది కూడా చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సీజ్డ్ ప్రాపర్టీస్లో ఉన్నటువంటి పరికరాలను, మిగిలిపోయినటువంటి ఎక్విప్మెంట్ అన్ని కూడా వాళ్ళు తొలగిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రమాదం ఎంటైర్ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో సీజ్డ్ ప్రాపర్టీలోనే మంటలు చెలరేగడానికి కారణాలేంటి? ఎందుకంటే కీలక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సీజ్డ్ ప్రాపర్టీ ఉన్నటువంటి రూమ్లోనే ఉంటాయి. మొదటి అంతస్తులో అత్యంత భద్రత మధ్య అవన్నీ ఉంటాయి. సో అందులోనే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి అన్న దానిపైన కూడా పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా, ఫైర్ అధికారులు దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. సీజ్డ్ ప్రాపర్టీలో దాదాపు హార్డ్ డిస్క్లు, రూమ్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అన్నీ కూడా మంటలకి కాలిపోయినట్లు కూడా చెప్తున్నారు. అవన్నీ డేటా రిట్రీవ్ అవుతాయా? మరికొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే FSL నివేదిక ఇవ్వాల్సిన ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ సీజ్డ్ ప్రాపర్టీస్లోనే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇటు FSLకి సంబంధించినటువంటి సిబ్బంది మరియు పోలీసులు, ఇటు ఇతర ఫైర్ సిబ్బంది అధికారులు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. మొదటి అంతస్తులో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీజ్ ప్రాపర్టీ ఉన్నటువంటి రూమ్లో ఎన్ని ఆధారాలు మంటలికి కాలిపోయాయి, మిగిలినట్టు ఏమైనా ఉన్నాయా, వాటన్నిటి కూడా వాళ్ళు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరికొన్ని అనుమానాలు అయితే ఇంకా వ్యక్తమవుతున్నాయి. సీజ్డ్ ప్రాపర్టీలో అగ్ని ప్రమాదం జరగడం వెనుక కుట్రకోణాలు ఏమైనా ఉన్నాయా, జనరల్ గా జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనేది పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థాంక్యూ సాగర్, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు హైదరాబాద్ FSL నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అందులో ఫస్ట్ ఫ్లోర్ లో కొన్ని పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు, సెన్సిటివ్ వస్తువులన్నీ కూడా కాలిపోయాయి అని చెబుతున్నారు. మరి నాంపల్లిలో ఇది సెకండ్ అగ్ని ప్రమాదం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. గతంలో కూడా ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు FSL లో ఇటువంటి అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూటే కారణం అంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితులు. ఈ ప్రమాదం సుమారు ఉదయం 10:30 గంటలకు చోటు చేసుకుంది. వెంటనే మాకు సమాచారం అందిన వెంటనే మేము 10:30-11 సమయంలో మేము వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయని కూడా అధికారులు చెబుతున్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఫ్లోర్ లో అదేవిధంగా సీజ్డ్ ప్రాపర్టీస్ లోనే అగ్ని ప్రమాదం జరిగింది, షార్ట్ సర్క్యూట్ జరిగింది.
జరిగింది అని చెప్పి అధికారులు చెబుతున్న పరిస్థితి. అసలు సీజ్డ్ ప్రాపర్టీస్ అంటే ఏమేం వస్తువులు ఆ కోణంలోకి వస్తాయి, ఇంత భారీ ప్రమాదం అంటే ఇంత మంటలు చెలరేగడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి? వాళ్ళది హోల్లో పడ్డది. ఇక ముఖ్యంగా సీజ్డ్ ప్రాపర్టీస్ ఉన్న అంతస్తులోనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. మరి సీజ్డ్ ప్రాపర్టీస్ అంటే ఎలాంటి వస్తువులు ఆ సీజ్డ్ ప్రాపర్టీస్ కోణంలోకి వస్తాయి, మరి ఇంత భారీ ఎత్తున మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు కెమికల్స్ ల్యాబ్ కి సంబంధించి కూడా అక్కడైతే ఎటువంటి ప్రమాదం జరగలేదు అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఈ FSL బిల్డింగ్ కి సంబంధించి 2 అంతస్తులు ఉంటాయని చెబుతున్నారు. మొదటి అంతస్తులోనే ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇది షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగింది అంటున్నారు. పలు కీలకమైన కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు, సీజ్డ్ ప్రాపర్టీస్, అదేవిధంగా కంప్యూటర్స్ అన్ని కూడా అందులోనే ఉంటాయి. అదే నేపథ్యంలో ఈ FSL ల్యాబ్ లో ఇంత భారీ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? మరి ఆ కేసులకు సంబంధించిన ప్రాపర్టీస్, హార్డ్ డిస్కులు అన్ని కూడా కాలిపోతే, అంటే ఆధారాలతో సహా అన్ని కాలిపోయిన పరిస్థితులు ఉంటాయి. మరి కేసులకు సంబంధించిన పురోగతి ఏ విధంగా ఉండబోతోంది, మరి అధికారులు ఏం చేయబోతున్నారు? ఏవైతే కాలిపోయాయో ఫైల్స్ కానీ హార్డ్ డిస్కులు కానీ వాటికి సంబంధించిన సెకండ్ కాపీస్ ఏదైనా సిద్ధంగా ఉంచుకుంటారా సేఫ్ సైడ్ గా, లేదంటే మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితులు ఉన్నాయా? మరి ఒక్కో కేసుకు సంబంధించిన పురోగతి ఏదైనా చెక్ చేయాలి అన్న కూడా అవే కీలకంగా మారాల్సిన పరిస్థితులు ఉంటాయి. మరి అటువంటి ఆధారాలు ఈ విధంగా అగ్నికి ఆహుతైతే పరిస్థితి ఏంటి? మరి కేసులకు సంబంధించి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ లో ముందుకెళ్తారు అధికారులు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మా ప్రతినిధి సుజాత ఉన్నారు. సుజాత, అక్కడ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది, అధికారులు ఏమంటున్నారు? ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్స్, హార్డ్ డిస్క్లు అన్ని కూడా కాలిపోయాయి అంటున్నారు. రేఖ, ఫోరెన్సిక్లో మంటలు చెలరేగడము, అదేవిధంగా సీజ్ చేసినటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి గదిలోనే షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా టూరిజం శాఖకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్లోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఆ టైంలో దాదాపు కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టుగా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఆ టైంలో కూడా టూరిజం శాఖలో కీలక ఫైళ్లన్నీ కూడా కాలిపోయాయి. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలక దశకు చేరుకుంది. అన్ని ఎవిడెన్స్ కూడా బయటికి వస్తాయి. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక కీలక మలుపు తిరిగింది అనుకున్నటువంటి టైంలోనే ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి కేవలము హైదరాబాద్కి సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి అనేక కేసులకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఈ ఫోరెన్సిక్లోనే ఉంటుంది. అంటే అటు హార్డ్ డిస్క్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కటి ఫోరెన్సిక్కి పంపిస్తూ ఉంటారు. అలాంటి ఎవిడెన్స్ ఉన్నటువంటి ఈ ఫోరెన్సిక్ దాంట్లో ఇలా మంటలు చెలరేగడం చాలా సింపుల్గా షార్ట్ సర్క్యూట్ జరిగింది. అందులో ఉన్నటువంటి ఫైల్స్, అదేవిధంగా హార్డ్ డిస్క్ అంతా కూడా కాలిపోయాయి అని చెప్పడం కొంతమేరకు అనేక అనుమానాలకి తావిస్తుంది. హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఫోరెన్సిక్ అంటే ఎవరైనా లోపలికి వెళ్ళాలి అంటేనే ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. అలాంటిది షార్ట్ సర్క్యూట్ జరగడం కూడా సీజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, కీలక ఎవిడెన్స్ ఉన్నాయో అందులోనే షార్ట్ సర్క్యూట్ జరిగింది. అందులోనే ఇవన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. ఎలాంటి ఎవిడెన్స్ కూడా లోపల లేవు అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా మొత్తం కాలిపోయింది అని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారా, లేదంటే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ కావచ్చు, అదేవిధంగా కీలక ఆధారాలన్నీ వీటిలో లేవు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అనేది పెద్ద ప్రశ్నగా మారిందనే చెప్పుకోవచ్చు. చూడొచ్చు, అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఈ మంటలు చెలరేగాయని చెప్తున్నారు. కేవలము ఆ మంటలు కూడా దట్టమైనటువంటి పొగ, స్టోర్ చేసినటువంటి హార్డ్ డిస్క్, అదేవిధంగా సీజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ రూమ్ లో వరకు మాత్రమే వ్యాపించాయి. ఆ తర్వాత కాలిపోయాయి. ఆ సమయంలో లోపల ఎవరూ లేరు, ఆఫీస్ బాయ్ ఉన్నారు, మరో 2 ఉంటే ఆ మంటలు చూసి బయటికి పరుగులు తీశారని చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఈ ఎవిడెన్స్ మొత్తం కాలిపోయాయి. దీని వెనక నిజంగానే అనుకోకుండా జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే వాంటెడ్ గా చేసినటువంటి ఈ ఫైర్ అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారిందనే చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి భవనాలలో ప్రైవేట్ కి సంబంధించినటువంటి చాలా బిల్డింగ్స్ లో ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోపల ఫైర్ సేఫ్టీ లేకపోవడం ఒక కారణం అని చెప్తుంటారు, లేకపోతే ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి యజమాని నిర్లక్ష్యం అని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఫైర్ జరిగింది అంటే ఎవరి నిర్లక్ష్యము, ఆ ఫైల్ కి సంబంధించి కేవలము ఇక్కడ జరిగింది ఫైర్ ఇన్సిడెంట్ అని చెప్పడం కంటే కూడా ఎన్నో కేసులకి సంబంధించినటువంటి కీలక ఎవిడెన్స్ అంతా కూడా కాలిపోయిందని చెప్పవచ్చు. చాలా మర్డర్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆత్మహత్యలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎన్నో కుటుంబాలకి సంబంధించినటువంటి ఎవిడెన్స్లంతా కూడా కీలక
ఎవిడెన్స్ గా చెప్తారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది, ఆ రిపోర్ట్ రావాల్సినటువంటి దగ్గరే ఇలాంటి ఘటనలు జరిగాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మర్డర్ కి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ కి పంపించి ఉంటారు, అది అందులో ఉన్నటువంటి ఎవిడెన్స్ వస్తేనే ఆ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంటుంది. అలాంటి ఎవిడెన్స్ అన్ని కాలిపోయాయి అంటే, ఒకవైపు హత్య చేసినటువంటి వ్యక్తులు బయటకి ఎలాంటి శిక్ష లేకుండా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు బాధితులకి అన్యాయం జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ కేసులకి సంబంధించి ఎన్నో కేసులన్నీ కూడా ప్రధానంగా ఈ ఆధారాలు అనేవి ఇందులోనే ఉంటాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఇలా ఘటన జరగడం వల్ల ఒక్కసారిగా ఈ ఫైర్ కి సంబంధించి కంప్లీట్ గా అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంటుంది రేఖ. సుజాత, అంటే ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్స్, హార్డ్ డిస్క్లు ఇవన్నీ అని చెబుతున్నారు. ఎన్నో కేసులు, ఎన్నో సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఇటువంటి ముఖ్యమైన ఫైల్స్ ఉన్న దగ్గరే ఈ ప్రమాదం చోటు చేసుకుందా? ఆ ప్లేస్ కాకుండా ఇంకో ఏదైనా ప్లేస్ లో వాళ్ళు సేవ్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా? రేఖ, ఖచ్చితంగా కూడా సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఎవిడెన్స్ ఉందో, అందులోనే ఫైర్ జరిగింది అని చెప్పేది కొద్దిసేపటి క్రితమే డిఎఫ్ఓ మాట్లాడుతూ చాలా క్లారిటీగా చెప్పారు. చాలా వరకు హార్డ్ డిస్క్లు ఉన్నటువంటి రూమ్లో కూడా ఈ ప్రమాదం జరిగింది, మొత్తం కాలిపోయాయి, దాదాపు కొన్ని వందల వరకు అని చెప్తున్నారు. అంటే చాలా స్పష్టంగా క్లారిటీగా ఇది ఒక చిన్న బిల్డింగ్ మాత్రమే, కానీ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అనేది ఎన్నో కుటుంబాలకి సంబంధించి, జీవితాలకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి, మీరు చెప్పినట్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలకి, అదేవిధంగా కేసులకి సంబంధించినటువంటి ఎవిడెన్స్లంతా కూడా ఫోరెన్సిక్ దగ్గరే ఉంటుంది. అక్కడికి ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది చాలా కేసుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కాలిపోయాయి అని చెప్పడము, అవన్నీ కూడా మాయమైపోవడం అనే చెప్పుకోవచ్చు. గతంలో టూరిజం శాఖలో ఏ విధంగా ఫైర్ ఇన్సిడెంట్ జరిగి చాలా వరకు స్కామ్ జరిగింది అన్నటువంటి టైంలో ఆ ఫైల్స్ ఏవైతే కాలిపోయాయో యాస్టీస్గా ఆ సీన్ రిపీట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పుడిప్పుడే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి గతంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ చేసేటువంటి టైంలో చాలా వరకు హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా పరిశీలించారు, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ అని వీటన్నిటిని చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు హార్డ్ డిస్క్లు, పర్టికులర్గా హార్డ్ డిస్క్లు రూమ్లో కూడా అవన్నీ కూడా కాలిపోయాయని చెప్తున్నారు. అని అంటే అంత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఇందులో ఉంటే మాత్రం ఈ కేసుకి సంబంధించి వాంటెడ్గానే ఇదంతా చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇది ఎవరు చేశారు, కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పేసి దీన్ని మర్చిపోయే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర నుంచి అధికారుల వరకు కూడా విచారించి అసలు ఏం జరిగింది, లోపల సీసీ కెమెరాలు, ఖచ్చితంగా సీసీ కెమెరాలు కాలిపోయినప్పటికీ ఈ మంటల్లో, కానీ హార్డ్ డిస్క్ ఏదైతే గతంలో చాలా చోట్ల ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా కాలిపోతే హార్డ్ డిస్క్ లో ఒక కీలకమైనటువంటి పిన్ ఉంటుంది, అందులో ఉన్నటువంటి కార్డ్ అనేది ఎంత కాలిపోయిన మంటల్లో సేఫ్ గా హార్డ్ డిస్క్ లోనే ఉంటుంది. కాబట్టి ఏదైతే కార్డ్ లో ఉన్నటువంటి కార్డ్ డ్రైవ్ ఉంటుందో అది కానీ దొరికితే ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయా, లేకపోతే వాంటెడ్ గా ఎవరైనా సరే ఇది చేశారా అనేది కూడా చాలా క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సీసీ కెమెరాలు కాలిపోయాయి, ఎలాంటి ఎవిడెన్స్ లేదు అనుకొని చాలా మంది ఈ కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. కానీ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ పూర్తిగా కాలిపోయినా కూడా 99.9% అందులో ఉన్నటువంటి చిన్న ఒక ఏదైతే డ్రైవ్ ఉంటుందో దానికి సంబంధించి అంతా కూడా ఫుటేజ్ ఉంటుందని గతంలో సీసీ కెమెరా ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తారా, లేదంటే షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ఇంకెంత క్లోజ్ చేస్తారా, ఇవన్నీ కీలకమైన ఫైల్స్. కాబట్టి ఫైల్స్ కి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రేఖ, సుజాత, అసలు లోపల ఇంకెవరైనా అధికారులు ఎవరైనా ఉన్నారా, ఏమైనా చెక్ చేస్తున్నారా, ఇంకేమైనా ఫైల్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ ఏదైనా మిగిలి ఉన్నాయి అన్న కోణంలో ఎవరైనా లోపలికి వెళ్ళి చెక్ చేయడం ఏదైనా జరుగుతుందా?
ప్రస్తుతానికి లోపలైతే ఎవరు అధికారులు లేరు. ఇప్పుడే మంటల్ని అదుపు చేశారు. దాంతో పాటు దట్టమైన పొగ ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే డిఆర్ఎఫ్ అంటే లోపలికి డిఎఫ్ఓ బృందం వెళ్ళినప్పుడు అక్కడైతే ఎలాంటి పొగని అదంతా కూడా దట్టమైనటువంటి పొగ బయటికి రాకుండా మొత్తాన్ని కూడా క్లీన్ చేశారు. లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ ని డిఎఫ్ఓ చెప్పారు కాబట్టి. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు అఫీషియల్ గా లోపల ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అయితే ఎవరు కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అధికారుల మీదే ఉంటుంది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇతర కారణాల వల్ల జరిగినప్పటికీ ఇది కేవలం అధికారులకి సంబంధించినటువంటి సంస్థ మాత్రమే కాదు, ఎంతో మంది జీవితాలకి ఎన్నో కేసులకి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అసలు ఏం జరిగింది అన్న విషయాలన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రేఖ. అసలుకి హార్డ్ డిస్క్లు చాలా ఈజీగా హార్డ్ డిస్క్లు కాలిపోయాయి, అందులో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ కాలిపోయాయి అంటే ఆ బిల్డింగ్ కి సంబంధించి కింద ఫైర్ కి సంబంధించి అంటే షార్ట్ సర్క్యూట్ కి సంబంధించి ఆ బిల్డింగ్ పవర్ కి సప్లై మొత్తం కూడా ఏ బిల్డింగ్ అయినా సరే కింద మీటర్స్ ఉంటాయి, అక్కడ నుంచే పవర్ సప్లై అనేది జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ జరిగితే ఎక్కడ ఏ ఫైర్ ఇన్సిడెంట్స్ చూసుకున్నా సరే షార్ట్ సర్క్యూట్ అనేది మెయిన్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము అక్కడ మెయిన్స్ ఉంటాయి, పవర్స్ కూడా ఎక్కువ బడన్ పడినప్పుడు కింద ఏదైతే మీటర్ ఉంటుందో పవర్ కి సంబంధించినటువంటి మీటర్ మీద బడన్ పడ్డప్పుడు ఒక్కసారిగా పవర్ ఆఫ్ అవ్వడము లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరగడం జరుగుతుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో అలాంటిది ఏది జరగలేదు. పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అక్కడ మాత్రమే షార్ట్ సర్క్యూట్ జరిగింది అని చెప్తున్నారు. గతంలో ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఫైర్ కి సంబంధించి మొన్న జరిగినటువంటి నాంపల్లి అంటే దాదాపు 4 పైగానే అక్కడ చనిపోయారు, ఎంతో మంది గంటల తరబడి అక్కడ జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఫ్లోర్ లో జరిగింది, అందులోనూ కీలక ఎవిడెన్స్ ఉన్నటువంటి ఫ్లోర్ లో అదే రూమ్ లో జరిగింది అని చెప్పడంతో అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రేఖ రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా అటు హైదరాబాద్ నాంపల్లిలో ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇందులో ప్రధానంగా అటు సీజ్డ్ ప్రాపర్టీస్ అలాగే హార్డ్ డిస్కులు కంప్యూటర్లు కాలిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ దీంతోనే సరిపెడతారా లేదు అంటే ఏదైనా కమిటీని వేసి నిజానిజాలు అనేవి బయటికి చెప్పే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాల్సిన పరిస్థితి.